వ్లాగ్స్. సో మేమైతే వెకేషన్ని బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఆల్రెడీ 25th ఇక్కడికి జైపూర్ వచ్చాం. ఈరోజు వచ్చేసి 26th వచ్చేసి మేము అరకు వెళ్తున్నాం. అరకు వెళ్ళే రూట్ మాకు మా ఊరు నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అరకు వెళ్ళే రూట్ అంతా మీకు చూపిస్తాను. చూడండి, బయట నుంచి మా పిల్లలు పిలుస్తున్నారు నా కోసం వెయిటింగ్. సో అలా అరకు రూటు, అరకు వ్లాగ్ అంతా చేస్తుంటాను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసేయండి. బాయ్. జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. జైపూర్ నుంచి అరకుకి బైక్ మీద వెళ్తున్నాం. బైక్ రైడ్. పిల్లలందరూ ఏమో కార్లో వెళ్తున్నారు. మా బావగారు వాళ్ళు కార్లో వెళ్తున్నాం. ఒక కపుల్ మాత్రం సో ఇలా బైక్లో వెళ్ళాలి అంటే ఈ బైక్ రైడ్కి నేను చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బైక్ రైడ్ చాలా బాగుంటుంది. మొత్తం ఘాట్ రోడ్ కదా, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకని నేను ఈ రైడ్ని చూస్ చేసుకున్నాను. ఓకేనా? సో బైక్ రైడ్ కూడా మీకు చూపిస్తానికి ట్రై చేస్తాను, కానీ కొంచెం కష్టం అన్నారు, అందుకని నేను ట్రై చేస్తాను. ఓకే, బాయ్. సో ఇక్కడ వచ్చేసి మేము బైక్ రైడ్ స్టార్ట్ అయిందండి. జైపూర్ నుంచి అరకుకి బైక్లో వెళ్తున్నాం. ఇక్కడ ఒక చిన్న బైక్ మీద ఒక క్లిప్పింగ్ తీసాను. తర్వాత వచ్చేసి మీకంతా కూడా నేను మొత్తం వెళ్తున్న దారంతా ఎలా ఉంది అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇంకా చుట్టూతా మనకి మొత్తం చెట్లే ఉంటాయి. మధ్యలో దారి మనం వెళ్ళడానికి వే అంతే. చూడండి ఎంత గ్రీనరీగా ఉంది అంటే, ఎంత బాగుంటుందో ప్లేస్ అయితే మాత్రం. సో ఇక్కడ ఈ క్లిప్పింగ్ వచ్చేసి కార్లో ఉన్న మక్క వాళ్ళందరూ తీశారు. ఈ క్లిప్పింగ్ మేము బైక్ మీద వెళ్తున్నాం కదా, సో వాళ్ళని ఒక క్లిప్ తీయండి మా ఇద్దరిని అంటే తీశారు. కాకపోతే మా పిల్లలు అయితే మాత్రం వాళ్ళు మిస్ అయిపోయారు బైక్ రైడ్ అనేసి వాళ్ళు ఫీల్ అయిపోయారు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే అది చాలా కూల్ ప్లేస్ అండి. మనకి ఇట్లా జర్కిన్స్ అవి లేకపోతే చాలా కష్టం. బాగా విపరీతంగా చలేస్తుంది. నైట్ అయితే ఇంకా చలికి చేతులై గడ్డ కట్టేస్తాయి కూడా, అంతా చలిగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. నేను అరకు గురించి చెప్పడం లేదు, అరకులో ఓకే, కానీ బట్ జైపూర్లో వచ్చేసి మాకు చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ మైనస్ డిగ్రీస్లో కూడా వెళ్ళిపోతుంది టెంపరేచరు. సో అందుకని పిల్లలకి బైక్ మీద అంత సేఫ్ కాదని మేమిద్దరం బైక్ తీసుకున్నాం. సో అలా ఆ విధంగా నా బైక్ రైడ్ని కొంచెం నేను ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ బైక్ మీద ఘాట్ రోడ్లో ఇదే ఫస్ట్ టైము. సో నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. చక్కగా మా హస్బెండ్తో శుభ్రంగా ఫుల్గా ఎంజాయ్ చేసుకొని వెళ్ళా. సో చుట్టూతా మీకంతా వ్యూ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. నేచర్ లవర్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ గ్రీనరీని. ఎక్కడికక్కడ కాసేపు ఆగి మనం వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయితే మంచు చాలా బాగుంటుంది. నేను మేబీ 2-3 డేస్లో ఎర్లీ అవర్స్లోని ఏదైనా వీడియోస్ తీయడానికి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జ్ లోపలికి వెళ్తున్నాము. ఇది జైపూర్ దాటేసి అరకు వెళ్ళే రోడ్లో ఉంటుంది. దారంతా కూడా మనకి అక్కడక్కడ మంకీస్ అవి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మంకీస్ ఉంటాయి. బాగా కొంచెం సేఫ్గా చూసుకొని వెళ్ళాలి, డ్రైవ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ మేము అరకుకి నియర్ బై దగ్గరలో ఉన్నాము. ఇది అరకుకి చాలా దగ్గరగా ఉన్నాం. జైపూర్ నుంచి అరకు వచ్చేసి 100 కిలోమీటర్స్, 2 hours జర్నీ పడుతుంది. 2 hours కూడా జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మధ్యలో ఒక చిన్న ఊర్లు ఉంటాయి. పెద్దగా ఊరేమి ఉండదండి, చిన్న ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో అలాగా సంతలాగా పెట్టి అమ్ముతూ ఉంటారు. సో
సో ఇక్కడ కొండజాతి బంజారాస్ అంటారు కదా, వాళ్ళు అమ్ముతూ ఉంటారు, వాళ్ళని చూపిస్తున్నాను మీకు. తర్వాత ఎక్కడో టీ బ్రేక్ కోసం ఆగితే మా పిల్లలు ఇద్దరు చక్కగా ఒకసారి వాళ్ళ డాడీ బైక్ మీద రైడ్ చేసుకొని వచ్చారు. తర్వాత ఇది వచ్చేసి అరకు ఎంటర్ అయిపోయిన తర్వాత అరకు నుంచి బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర ఆగి మేము కొన్ని వీడియోస్, ఫొటోస్ అనేది తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది కాఫీ ప్లాంటేషన్ అండి, కాఫీ తోటలు. చూసుకుంటే మీరు అక్కడ అన్ని కాఫీ గింజలు అవన్నీ కూడా ఉన్నాయి. మా చిన్నమ్మాయి అయితే ఆ కాఫీ బీన్స్ అది కట్ చేసి తెచ్చుకుంది, తెంపుకుంది. ఇదంతా కూడా కాఫీ తోటలు, చాలా బాగుంది. కాసేపు అక్కడ ఆగి కాసేపు స్పెండ్ చేసాం. సో మేము బైక్ మీద రావడం కదండి, ఖచ్చితంగా కంపల్సరీ జర్కిన్ అనేది ఉండాలి. అందుకని నేను అసలు ఎక్కడ జర్కిన్ అనేది తీయలేదు. అలా కాసేపు కాఫీ బీన్స్ దగ్గర ఆడుకొని చక్కగా కాఫీ చెట్ల దగ్గర బాగా ఆడుకున్నారు పిల్లలు. కొంచెం పైన కొండ వరకు పైకి ఎక్కారు పిల్లలందరూ, ఎక్కారు. నేనైతే ఒకసారి చుట్టూతా ఉన్నదంతా వీడియో చూపిస్తున్నాను. ఆ వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోయాము. అలా మొత్తం అంతా ఘాట్ రోడ్డు చూడండి. సాటర్డే సండే అవడంతో సాటర్డే మాత్రం చాలా రష్ ఉన్నారు. అరకులో ఫుల్ క్రౌడ్ ఉంది. బొర్రా కేవ్స్లో అయితే బాగా క్రౌడ్ కనిపించింది ఎక్కువగా మాకు. అరకులో ఎక్కడికక్కడ బాగా టెంట్స్ వేసుకొని
టెంట్స్లో స్టే చేసి నైట్ స్టే చేసి ఎర్లీ అవర్స్లోని ఆ మంచుని చూడడానికి చాలామంది టెంట్స్లో ఉన్నారండి. మేమైతే నైట్ స్టే చేయలేదు, మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాము. సో అక్కడ చూడాల్సినవన్నీ చూసేసి మళ్ళీ నైట్ కల్లా మేము ఇంటికి చేరిపోయాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి, ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ చూస్తే అసలు ఎంత సూపర్గా ఉందంటే అసలు క్లైమేట్ మాత్రం. ఇక్కడ కాసేపు ఆగి మేము ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఇది ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్, ఇదే చాలా బాగుంది. దీన్ని గాలి వ్యూ పాయింట్ అని కూడా అంటారు. దీన్ని వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ మేము కొంచెం సేపు స్టే చేస్తాము, ఫొటోస్ అవి తీసుకోవడానికి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నేను మొత్తం వ్యూ అంతా చూపిస్తున్నాను మీకు. వ్యూ అయితే చాలా చాలా సూపర్గా ఉందండి. ఇక్కడ మా హస్బెండ్కి కెమెరా ఇస్తే కెమెరా చూడండి ఎట్లా పట్టుకున్నాను. సో మళ్ళీ తర్వాత స్ట్రైట్ చేశారు. ఇక్కడ ఆగి అందరం వీడియోస్ ఫొటోస్ మొత్తం మా ఫ్యామిలీ అంతా. ఇది నా ఫ్యామిలీ ఫోటో మాత్రం మీకు ఫైనల్గా ఒక పిక్ పెడుతున్నాను. సో ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, ఒక వ్యూ పాయింట్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో. సో సాటర్డే సండే క్రిస్మస్ టైము, ఆల్మోస్ట్ అందరికీ వెకేషన్స్ అవ్వడం వల్ల ఎక్కువగా ఉన్నారు జనం. సో ఇదే వ్యూ పాయింట్స్ అంటే ఇంత వ్యూ పాయింట్స్ ఉండదు, కానీ యాక్చువల్గా వచ్చేసి మా జైపూర్లో కూడా మాకు అంత కూలెస్ట్ ప్లేస్ ఇది. సో కమింగ్ అప్లో మీకు అలాంటి వీడియోస్ కూడా చూపిస్తాను. డెఫినెట్గా నేను ఎర్లీ అవర్స్లో ఇక్కడ ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తుంటాను. సో ఫైనల్గా ఇక్కడ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గరతో ఈరోజు వీడియోని ఆపిస్తున్నాను. ఇక్కడ మా ఫ్యామిలీ పిక్స్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను లాస్ట్లో. తర్వాత వీడియో వచ్చేసి కంటిన్యూషన్ బొర్రా కేవ్స్కి వెళ్ళడం, మేము లంచ్ కోసం ఆగడం, అవన్నీ కూడా రేపటి వీడియోలో మీకు వస్తుంటాయి. ఇప్పటికి వీడియో లెంత్ ఆల్మోస్ట్ 15 minutes వీడియో లెంత్ అయిపోయింది. సో అందుకని నేను ఇక్కడితో వీడియోని ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. బాయ్.